మహాకృపను బట్టి ఈ సంవత్సరంలో 6 నెలలు క్షేమంగా గడిచిపోయినాయి. దేవునికి స్తోత్రం. ఇంకా 6 నెలలు ఉన్న ఈ సంవత్సరంలో ఈ 6 నెలలు కూడా దేవుని కృపలోనే దేవుడు మరి జరిగించును గాక, కాపాడును గాక, కృప చూపును గాక. ఈ జూలై నెలలో 1వ తారీఖున మనం ప్రవేశపెట్టినందుకే స్తోత్రాలు. ఈరోజు మరి ఆశీర్వాదాలు ఎలా పొందగలం అన్న అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మనకు తెలుసు, దేవుని మాట విన్న వాళ్ళు ఆశీర్వదించబడతారని, ప్రార్థన చేసేవారు ఆశీర్వదించబడతారని, దేవుడు ఎవరికైతే తోడుగా ఉన్నారో వారు ఆశీర్వదించబడతారని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు, కృతజ్ఞతలు తెలియజేసేవాళ్ళు ఆశీర్వదించబడతారని, ఆతిథ్యం ఇచ్చేవారు ఆశీర్వదించబడతారని, దేవునికి ఇచ్చేవారు ఆశీర్వదించబడతారని చాలా ఉన్నాయి. అయితే మరి టయాన్ని చూసుకొని అనుకూలతను బట్టి ఎన్ని చెప్పగలిగితే దేవుని ప్రేరేపణ బట్టి అన్ని చెప్తాను. మరి ఆలకించండి, అర్థం చేసుకుందాం. మొదటిది, దేవుని మాట వినుట వల్ల ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ మాట ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు అన్నది మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. అబ్రహాము, దేవుడు అబ్రహాముతో అన్నాడు. వెరీ గుడ్ అమ్మాయి. 22వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ కూడా ఆశ్రయించబడును. నువ్వు ఆశ్రయించబడతావు, నీ సంతానం ఆశ్రయించబడుతుంది, భూలోక జనము కూడా ఆశ్రయించబడతారు. కారణం ఏమిటంటే నీవు నా మాట విన్నావు అని. ఎవరు అన్నారు? యేసు ప్రభువారు అన్నాడు. ఇప్పుడు మీకు ఒక కన్ఫ్యూజ్, ప్రభుదూత యేసు ప్రభువారు కాదు. అది బెత్తం బెటర్ ఇక్కడ, అసలు మర్చిపోతున్నారు. ప్రభుదూత వేరు. ఇప్పుడు సరే, అది కూడా మీకు క్లియర్ చేస్తాను, ఎందుకు డౌట్. కానీ అబ్రహాము దగ్గరికి యేసు ప్రభువారు వచ్చాడు అన్న విషయాలు యూదులకి అర్థం కాల. యేసు ప్రభువారు చెప్పాడు, అబ్రహాం దగ్గరికి రావటం కాదు, అబ్రహాం పుట్టక ముందు నేను ఉన్నాను అన్నాడు. వాళ్ళతో చెప్పాడు. అబ్రహాము దగ్గరికి ఎలా వచ్చాడు యేసు ప్రభువారు? 15వ అధ్యాయం 1వ వచనంలో వచ్చింది ఎవరు? యెహోవా కాదు, యెహోవా వాక్యము. ఆ వాక్యమేగా శరీరధారిగా మన మధ్య వచ్చి నివసించిందని యోహాను గారు రాసింది. కాబట్టి వాక్యం అంటే యేసు ప్రభువారు. పాత నిబంధనలో వాక్యం అని రాసిన చోట వాక్యం వచ్చాడు, వాక్యం ప్రత్యక్షమైంది, వాక్యము దర్శించురన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరు వచ్చారని? యేసు ప్రభువారు వచ్చారని. ఇప్పుడు 22వ అధ్యాయంలో చెప్పింది ఎవరు? 15వ వచనం, యెహోవా దూత అబ్రహాం దగ్గరకు వచ్చి చెప్పాడు ఈ మాటలు. ఈ యెహోవా దూత అంటే ఎవరు? యేసు ప్రభువారే. యెహోవా దూతగా పాత నిబంధనలో పిలువబడినటువంటి ఎవరయ్యా అంటే యేసు ప్రభువారు గురించే. ఈ విషయాలు అవగాహన చేసుకోవాలి. ఇంకా అబ్రహాముతోనే మాట్లాడా, ఇంకెవరితోనో మాట్లాడా? యెహోవా దూత యేసు ప్రభువారు వచ్చి, యెహోవా మాట్లాడటం కాదు, యేసు ప్రభువారు యెహోవా దూతగా వచ్చి అబ్రహాముతో మాట్లాడినట్లుగా ఇంకా ఎవరితో అన్నా మాట్లాడా? లోతు దగ్గరికి దూతలు లాగెళ్ళారు. ఎవరితో మాట్లాడారు? యెహోవా దూతగా వెళ్ళి యేసు ప్రభువారు. ఎతకండి, తిప్పండి, పేజీలు తిరగేయండి. జకరీతో మాట్లాడింది ప్రభువు దూత. లూకాసు వార్త 1వ అధ్యాయం చూడండి. ఎందుకు మీ డౌట్? ఎందుకు డౌట్లు మనం క్లియర్ చేసుకుందాం. డౌట్లు కూడా మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు, పెడదామంటారా?
11వ వచనం. జక్కరయ్య గారి దగ్గరికి వచ్చింది ఎవరు? ప్రభుదూత. అర్థమైంది కదా? ఆ పేరు దూతే చెప్పాడు తన పేరు. ఏమ్మా 19వ వచనంలో నేను దేవుని సముఖంలో ఉండే గబ్రియేలును అని చెప్పాడు. ప్రభుదూత అంటే ఎవరు? గబ్రియేలు, యేసు ప్రభువారు కాదు. యెహోవా దూత అంటే యేసు ప్రభువారు. మరి పేరు చెప్పమని అడిగారు ఎవరన్నా ఆయన్ని? యేసు ప్రభువారు ఇప్పుడు ఈ గబ్రియేలు చెప్పినట్టుగా పేరు చెప్పాడా? ఏమన్నాడు? ఇవన్నీ ఎప్పుడో తీసుకొచ్చి అడిగితే ఎట్ట అంటారా? గిద్యోను దగ్గరికి వచ్చింది యేసు ప్రభువారు. పరాక్రమ గల బలాఢ్యుడు అంది యేసు ప్రభువారు. 6వ అధ్యాయం. మనోహ దగ్గరకు వచ్చింది యేసు ప్రభువారు. అనుకోండి. ఎవరన్నారు? యెహోవా దూత అంటే యేసు ప్రభువారు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏమ్మా ఆగర్ దగ్గరికి కూడా వచ్చాడు. ఆగర్ దగ్గరికి వచ్చాడు. ఏమ్మా అబ్రహాం సంగతి తెలిసేసాక అయిపోయిందిగా. సరే, వాక్యం ద్వారా వచ్చాడు. యెహోవా దూతగా వచ్చాడు అబ్రహాం గారి దగ్గరికి. మరి 22వ అధ్యాయం అదే. ఇప్పుడు చెప్పింది 22వ అధ్యాయం అంటే అదే. ఆది కాండంలో 50 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ మూసేసి అధ్యాయం ఏమన్నా చెబుతారో మీరు? నేను చెబుతా. మీరు ఏమైనా చెబుతారో చెప్పండి. ఇప్పుడు నేను చెబుతాను, వింటారు. మరి మెసేజ్ పోయిద్దాము. ఏ అధ్యాయంలో ఏముందన్నది మనకు ఐడియా ఉంటే ఈజీగా మనకు చెప్పేయటానికి అనుకూలంగా ఉంటుంది మేడం గారు. అది బట్టి పట్టండి. సరే, మంచిది. మనోహ దగ్గరికి వచ్చినప్పుడు కూడా 13వ అధ్యాయము 17వ వచనం. యెహోవా దూతను అడిగాడు, అయ్యా నీ పేరు ఒకసారి చెబుతావా? నువ్వు యెహోవా దూత అన్న సంగతి అర్థమైంది, బాగానే ఉంది. పేరు చెప్పొచ్చుగా, పేరు చెప్పు అంటే యేసు ప్రభువారు చెప్పిన మాట ఇది చెప్పజాలదు, చెప్ప సైక్యము కాదు. దూత చెప్పినట్టే కుదరదు ఇక్కడ. అది విషయం. సరే, ఇదంతా ఎందుకు వచ్చిందంటే యెహోవా దూత అంటే ఎవరన్న విషయాన్ని తెలుసుకుంటానికి. ఇప్పుడు యెహోవా దూత చెప్పిన మాట ఏమిటంటే దేవుని మాట వినటం వల్ల ఆశీర్వాదాలు వస్తవి అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని మాట విన్న మీరందరూ, మనమందరము కూడా ఆశీర్వదించబడుదుముగాక. కూటమి ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. 28వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 2వ వచనం. దేవుని మాట వింటే ఎన్నైతే దీవెనలు ఉన్నాయో అన్ని దీవెనలు నీ మీదకి వచ్చును, నీకు ప్రాప్తించును. మీ మీదకి వచ్చును, మీకు ప్రాప్తించును. మన మీదకి వచ్చును, మనకు ప్రాప్తించును. ఎవరికి? మాట వినేవారికి. దేవునికి స్తోత్రం. దేవుని మాట వినేవారు ఆశీర్వదించబడతారు అని వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి దీవెనలన్నీ మన మీదికి, కూటమి ఏర్పాటు చేసిన కుటుంబం మీదికి వచ్చునుగాక. అవి మనందరికి ప్రాప్తించునుగాక. అదే వినకపోతే, దేవుని మాట వినకపోతే ఆశీర్వాదాలు రావు. ఏమొస్తవి? 15వ వచనం లాస్ట్లో మాట చూద్దాం. యెహోవా మాట వినని ఎడల్లా ఆశీర్వాదాలు బదులు శాపాలు వస్తాయి. మనందరం వినేవాళ్ళమే కదా. ఏంది ఒక్కరు మాట్లాడతలేదు? మన హల్లో చెప్పండి, స్తుతి చెప్పండి. దేవుని స్తోత్రం. కాబట్టి మనకి శాపాలు దేవుడు తొలగించి వేయును గాక. ఇప్పుడు ఏం నేర్చుకున్నారంటే
వింటే ఆశీర్వాదాలు, వినకపోతే శాపాలు అన్న సత్యాన్ని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుడు తన మాట వినాలని ఎంతగా కోరుకుంటున్నాడు అని ఒక కీర్తనకారుడు కీర్తిస్తూ రాశాడు. ఆయన పేరు ఆసాపు. మనం చెప్పా కదా మీకు, ఆసాపు ఎలాంటి రాశాడో, జరగబోయే విషయాలు ఎలా రాశాడో. మధ్యకాలంలో 81వ కీర్తన 8వ వచనం 13వ వచనం 2 వచనాల్లో ఉన్నాయి. ఎన్ని చదువుతున్నా? 8 చదువాము. 2వ లైన్. నా మాట వినే ఎడల చెప్పలేనంత, వర్ణించలేనంత మేలు. ఏం చేస్తే? మాట వింటే. అయ్యో అన్నాడంటే ఏంటి అర్థం? వినటం లేదని కదా, వినటం లేదు. ఈ విషయం కూడా తెలియట్లేదు ప్రజలకి. దేవుని మాట వింటే ఎన్ని అశుద్ధాలు వస్తాయో కూడా తెలియటల్లా. దేవుని మాట వింటే ఎంత మేలు జరిగిద్దో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అని దేవుడు బాధపడుతున్నాడని ఆశాపు గారి ద్వారా రాసించాడు. 13వ వచనం కూడా, నా మాట వినని ఎడల, నా మార్గాలు అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు పొందుకుంటారు మీరు. వెనకే ఆయన ఎంత బాధపడ్డా కూడా వెనక ఆశీర్వాదాలు పొందక శాపము తగిలి అరణ్యములో రాలిపోయారు. ఎంత భయంకరమో కదా. అందుకనే అలాంటి పొరపాటులు మనలో ఎవరుము చేయకుండా ఉందుము గాక. చేస్తారు ఎవరన్నా? మీరు చెప్తే వినే పిల్లలే. వింటారా? వెరీ గుడ్, దేవుని స్తోత్రం. అందుకే నేర్పేది. రెండు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది విషయం. నా చెప్పిన దాంట్లో లేదు. మీరు తీసుకునే దాన్ని, మీరు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. దేవుని మాటలు ఎలా దొరుకుతాయి? ఆనాడు ప్రత్యక్షత ఉంది. దేవుడు తన దూతను పంపించాడు, వాక్యంగా వచ్చాడు, యెహోవా దూతగా వచ్చాడు. మరి ఇప్పుడు దేవుని మాటలు ఎలా దొరుకుతాయి వినాలి అంటే? ఆయన సేవకుల నోట దొరుకుతుంది. ఆయన సన్నిధికి వస్తే అంటే ఎలా? వాక్యము ద్వారా దొరుకుతుంది. కాబట్టి వాక్యము వినకపోతే, ఇర్మీయా గ్రంథం ఆ మాట కూడా చూద్దాం. 11వ అధ్యాయం 3వ వచనం. దేవుడు స్వయంగా సెలవిస్తున్న మాట ఏమిటంటే, నా నిబంధన వాక్యము, అది కొత్త నిబంధన పాత నిబంధన, ఏ నిబంధన వాక్యమైనా సరే విననొల్లని వాడు, వినకపోతే వచ్చే అవే శాపలు కాదు. అది విషయం. అది అది శాపలు రుద్దినట్టు రుద్దటమే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటే దేవుని మాట కూడా విన్నట్లే. దేవుని సేవకుని మాట వింటే దేవుని మాట విన్నట్లే. కనపడే దేవుని ప్రతినిధిని నమ్మని నువ్వు, ఆయన మాట వినని నువ్వు, మరి కనిపించని దేవుని మాట ఏం వింటావు? కాబట్టి వినాలి. వినపోతే ఏమవుతుంది? ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 12వ వచనం. దేవుడు పరిచర్య చేయటానికి యాజకుల్ని పెట్టాడు, సేవకులను పెట్టాడు, ప్రవక్తలను పెట్టాడు. వీళ్ళందరూ ఎవరి మాట అయినా సరే విననల్లకపోతే వాడు మటాష్, అంతే. కాబట్టి ప్రియులారా, ఆయన పెద్ద లెక్కేంది అనుకోమాకండి. ఏమ్మా, నేను చెప్పేది నా సొంత మాటలు కాదు, ఇవి దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము నేను చెబుతుంది. అవి మీరు వింటే మీకు మేలు, మీకు దీవెన, మీకు దీర్ఘాయుష్యు.
దేవుడిచ్చునుగాక. సరే, దేవుని మాట వినటం వల్ల ఆశీర్వాదాలు ఉన్నాయన్న సంగతి తెలుసుకున్నారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక దేవుడు తోడుగా ఉండటం వల్ల కూడా ఆశీర్వాదాలు కలుగుతాయి. ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? వెరీ గుడ్, ఇస్సాకుతో దేవుడు చెప్పాడు. 26వ అధ్యాయం 3వ వచనం. అది నేను నీకు తోడై ఉండి ఆశీర్వదిస్తాను. ఎలా ఉంటే? షరత్ ఏంటి కదా? ముందు పెద్ద బ్యాండలు చెప్పి తర్వాత షరతులు వర్తించును అంటారు. చిన్నగా కనపడినట్టుగా. పరవాసిగా ఉండాలి అంటే ఏంటి? లోకముతో సంబంధం లేని వ్యక్తిగా ఉండాలి. నువ్వు దేవునితో సంబంధమే కలిగి ఉండాలి. లోకంతో సంబంధం కలిగి ఉంటే దేవుడు తోడున్నాడు. కాబట్టి నువ్వు పరవాసిగా ఉండు, అప్పుడు నేను నీకు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆశీర్వదించాడా? ఆశీర్వదించాడు. అక్కడే ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలము పొందాడు. దేవుడు మనకి ఈ సంవత్సరం అంతా తోడయుండి 100 ఫలింపచేయునుగాక. అప్పుడే గొప్పవారవుతాం. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా పంటలు పండవు, ఫలాలు రావు, గొప్పవాళ్ళం కాలేము. క్రమక్రమముగా అభివృద్ధి చెందుతూ మిక్కిలి గొప్పవాడయ్యాడు. గొప్పవాడవటం ఒక స్టేజీ, మిక్కిలి గొప్పవాడవటం ఒక స్టేజీ. ఈ స్టేజీలన్నీ కూడా దేవుడు తోడు ఉంటేనే అవుతాయి. దేవుడు తోడు లేకపోతే అవ్వవు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఇంకా దేవుని తోడు ఉండటం వల్ల వర్ధులటం కూడా జరుగుతుంది. సమూయేలు 2వ గ్రంథములో దావీదు అంతకంతకు వర్ధులటానికి కారణం రాశారు. ఇక్కడ 10వ వచనం, 5:10. దావీదు అంతకు వర్ధిల్లాడు. ఆ కారణము దేవుడు తోడుగా ఉండటం వల్ల. కాబట్టి సంవత్సరం అంతా దేవుడు తోడయుండి మనందరినీ కుటుంబం ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని వర్ధిల్ల చేయునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు వర్ధిల్ల చేసేవాడు. దావీదు వర్ధిల్లటానికి కారణం అదైతే, సౌలు నీరసలటానికి కారణం దేవుడు తోడు లేకపోవటం. లాస్ట్కి దైవజను తోడు కూడా లేకుండా చేసుకున్నాడు సౌలు చేతులారా. తప్పు ఈయన చేసి దైవజనుడి మీద అలిగాడు కదా. మీరు అంతే కదా? మీరు కూడా అంతేనా? కాదు, తప్పులు మీరు చేసి దైవజనుడి మీద అలుగుతారా? అలిగాడు, అలిగి వెళ్ళిపోయాడు, మళ్ళీ కలుసుకోలేదు. కానీ దావీదు ఎత్తుక్కుంటెళ్ళి రామాలో, వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? జగనన్న కాలనీలో కాదు, రామాలో ఉంది. అక్కడికి వెళ్ళి కలుసుకొని అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. రాజ్యాంగాన్ని నేర్పించాడు దావీదుకి సమూయేలు. దేవుడు చేసే పనులు చాలా ఇది ఉంటాయి. కాబట్టి దైవజనులు తోడు ఉండాలి, దేవుడు తోడు ఉండాలి, అప్పుడు వర్ధిల్లుతారు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా ప్రవక్త ద్వారా కూడా దేవుడు తను తోడుగా ఉంటే ఏము కలుగుతాయో రాయించాడు. యెషయా గ్రంథంలో చూద్దాం ఆ మాటలు. 41వ అధ్యాయము 8వ వచనం. ఇది ఇంట్రడక్షన్ అన్నమాట. ఉపేక్షించడు. దేవుడు తోడుగా ఉంటే ఉపేక్షించడు. ఉపేయటం కాదు. ఉపేక్షించడం అంటే ఏంది? లక్ష్య పెట్టకపోవటం అంటే లక్ష్య పెడతాను అని అర్థం. లక్ష్య పెట్టుట, ఉపేయటం కాదు. పట్టించుకోవటం, లక్ష్య పెట్టడం.
ఆ, తోడై ఉంటాను. ఆ, 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 బలపరుస్తాడు. తోడై ఉంటే, దేవుడు తోడై ఉంటే లక్ష్యం ఉంచుతాడు, బలపరుస్తాడు, చదువు, సహాయము చేస్తాడు, ఆదరిస్తాడు, ఆదుకుంటాడు. ఇవన్నీ దేవుడు తోడుగా ఉంటే కలిగే ఆశీర్వాదాలు మనందరికి కలుగును గాక. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు తోడై ఉండును గాక. అందుకనే దేవుడు తోడుగా ఉన్న ప్రజలు ఆశ్రయించబడతారు అని వాక్యము చెబుతుంది. దేవుని మాటలు విన్న వాళ్ళు ఆశ్రయించబడతారని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా ఇర్మియాతో ఒక మాట చెప్పాడు దేవుడు, తోడుగా ఉంటే ఏం జరుగుతుందో. 1 అధ్యాయము 8వ వచనం. విడిపిస్తాడు. ఏ సమస్య నుంచైనా విడిపిస్తాడు, దేని నుంచైనా విడిపిస్తాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉండటం మంచిది. ఇంకా తోడుగా ఉంటే సూచక్రియలు, అద్భుత కార్యాలు జరిగించే శక్తి కలుగుతూ ఉంటుంది. ఆయన జరిగిస్తూ ఉంటాడు. నికోదేము అర్ధరాత్రి వచ్చాడు కదా, బాప్తిసం కొత్తగా జన్మించే విషయం గురించి అడగటానికి వచ్చినప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పాడు. చెప్పే ముందు ఈయన ఒక మాట అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్న మాట యోహాను సువార్త 3వ అధ్యాయములో 2వ వచనం. రాత్రి వచ్చాడు. ఎలా తెలిసింది? నువ్వు దేవుడు నీకు తోడుగా ఉండబట్టి ఈ క్రియలు చేయగలుగుతున్నావు. సూచక్రియలు అంటే ఏంది? దైవత్వాన్ని చూపించే క్రియలు. నేను చూపిస్తున్నాయి, దైవత్వాన్ని చూపిస్తున్నాయి. క్రీస్తులు ఆయన చేసిన పనులు దేవునిని వెల్లడి చేస్తా ఉన్నాయి. దాన్ని సూచక్రియలు అన్నారు. ఎవడు చేయలేడు, ఎందుకంటే అందరికి దేవుడు తోడు లేడు. నీకు తోడున్నాడు కాబట్టి నువ్వు చేస్తున్నావు అన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం. 14వ అధ్యాయం 27 వచనం. దేవుడు తోడై ఉన్నప్పుడు ఏం జరిగిందో సంఘానికి చెబుతున్నారు ఆత్మీయ తండ్రులు, సంఘాన్ని కట్టినటువంటి భక్తులు. చదువమ్మ. దేవుడు ఏమి గొప్ప కార్యాలు చేశాడో, దేవుడు తోడుగుంటే కార్యాలు జరుగుతాయి. ఆయన ద్వారం తెరిచాడు. దేవునికి స్తోత్రం. ఏం ద్వారం? సువార్త ద్వారం. అనేకులు రక్షించబడటానికి రక్షణ ద్వారం కదా. గర్భఫలం ఇవ్వటానికి కూడా గర్భద్వారాన్ని తెరుచునుగాక. దేవుడు తెరుస్తాడు ఏ ద్వారాన్నైనా. ఇత్తడి గడియలు పెట్టుకో, ఇనప గడియలు పెట్టుకో, ఆయన తెరుస్తాడు. కోరేసిగా తెరిచాడు. అది యెషయా రాశాడులే, కానీ అటు వెళ్ళొద్దులే అమ్మ. మనం ఇప్పుడు మనకు అర్థం అవుతుంది కదా. దేవుడు తెరుస్తాడు. సువార్త, అక్కడ సువార్తకి ద్వారాలు తెరిచాడు. ఒకవేళ దేవుడు తోడుగా లేకపోతే ఈ రెండిటికి ఏమైనా జాయింట్ ఉందంటారా? మాట వినటానికి, దేవుడు తోడుగా ఉండటానికి. నీ అమ్మ నేను రాను, నువ్వు ఏది అనవో. మాట వింటేగా తోడుగా వచ్చేది. నీ ఎంప అసలు నేను రాను, నువ్వు 100 చెప్పు కాక నీ ఎంప నేను రాను. ఎందుకంటే నువ్వు మాట వినవు. మోషే ఏమంటాడు? నువ్వు రాబోతే నేను వెళ్ళను అంటాడు. ఆయన ఉండబట్టే అన్ని కార్యాలు జరిగినాయి. కాబట్టి నువ్వు చెప్పినట్టుగా ఇంటి దేవుడు తోడుకుంటాడు. ఇంటర్లింక్ అన్నమాట ఇది. ఈ 2 ఉన్నాయా? 2 చెవులు ఉన్నాయి అంటారు, అంతేనా? వెరీ గుడ్. సరే, ఆ చెవులు ఒకటి వేసుకో, ఈ చెవులు ఒకటి వేసుకుంటారు మొత్తం. తోడు లేకపోతే దేవుడు ఏ పరిస్థితిలో తోడు ఉంటాడు, ఏ పరిస్థితిలో తోడు ఉండడు. దేవుడు చెప్పాడు ఈ విషయం. ఎవరికి చెప్పాడు? చెప్ప
పండ్రా యెహోషువతో అన్నాడు, హాయి మీద ఓడిపోతే బట్టలు చింపుకొని ఏడుస్తా ఉంటే కదా, ఎందుకు ఏడుస్తావు? శాపగ్రస్తమైనది మీలో ఉండగా నేను ఎలా తోడుంటాను? 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 12వ వచనం చదవండి చాలు. ఆ, 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 ఆ. శాపగ్రస్తమైంది మీ దగ్గరుంటే అది నిర్మూలన చేస్తే తప్ప నేను తోడుగా ఉండను. కాబట్టి ఆకాన్ని నిర్మూలన చేయవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి శాపగ్రస్తమైంది ఏదన్నా ఉందా నీ జీవితంలో, దేవుడు నీకు పొరపాటును తోడున్నాడు. అది తొలగించుకున్న దాకా, అది తీసేసుకున్న దాకా దేవుడు తోడు ఉండడు. అర్థమైంది ఆ పాయింట్? వెరీ గుడ్, తలక బాగా పేరు, మంచిది, వందనాలు. ఎందుకంటే టైం అవుతుంది, ఇంక ఇవి 2 అవ్వాల, టైం అయిపోయింది. ఏమ్మా సరే, అవుట్లైన్ చెబుతా. ఏమ్మా, చేశాడు, తీశాడు, చేశాడు, తెచ్చాడు అన్న మాటలు చెబుతా. అంటే అర్థం ఏంటంటే, చేశాడంటే ఆదాంకు ఆపరేషన్ చేశాడు, పక్కటెముకు తీశాడు, చేశాడంటే స్క్రీన్ చేశాడు, తెచ్చాడంటే అమ్మలు ఇచ్చాడు, అయిపోయింది. ఆదాముల పెళ్ళి అయిపోయింది. ఏమన్నా అన్నట్టు అటు చెబుతానని అర్థం. అది సంగతి. ప్రార్థించేవారు ఆశీర్వదించబడతారు, ప్రార్థన చేయని వాళ్ళు ఆశీర్వదించబడలేరు. యాకోబు ఆశీర్వదించబడ్డాడంటే ప్రార్థనే, పట్టుదల గల ప్రార్థన, కన్నీటి ప్రార్థన, బతిమిలాడే ప్రార్థన చేశాడని చిన్న ప్రవక్తలో మొదటి ప్రవక్త హోషేయ అన్నాడు. 12వ అధ్యాయం హోషేయ గ్రంథం కదా. తల్లి గర్భంలోనే జ్యేష్ఠత్వం గురించినటువంటి దానికోసం ఆ సహోదరుడు కన్నా ముందు రావాలని సహోదరుడు యొక్క మడిము పట్టుకొని లాగాడు యాకోబు. సామాన్యుడు కదాడు, కడుపులో ఉన్న బుడ్డోడు, దుడుకు పిండం, వాడికి అప్పుడే కడుపులో తెలిసింది జ్యేష్ఠత్వం గురించి, ఆశీర్వాదాల గురించి. కడుపులో ఉన్నప్పుడు వారికి ఎంత స్పృహ ఉంటుందో, ఎంత జ్ఞానం ఉంటుందో ఎవడికి తెలియదు. మా దేవుడితో సంబంధం కలిగి ఉంటారు వాళ్ళు. పుట్టినాకైనా వాళ్ళు ఎందుకు నవ్వుకుంటున్నారు మీకు తెలుసా? ఒకసారి ఎందుకు ఏడుతారు తెలుసా? పాల కోసమా? కాదు, వాళ్ళే నవ్వుకుంటారు. మరి ఎందుకు నవ్వుకున్నారు? ఏం చూశారు? అవి మనకు తెలియదు. దేవుని క్రియలు అర్థం కావు. ఎప్పటి వరకు ఆ స్పృహ ఉంటుంది తెలియదు. శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. బొడ్డోడు కడుపులోనే జ్యేష్ఠత్వాన్ని గురించి అన్న మడిం పట్టుకున్నాడు, లాగుతున్నాడు, బయట రావాలి, నా ముందు రావాలని అంటాడు హోషేయ, నేను కాదు. పోరాడాడు, దూతతో పోరాడాడు, కన్నీరు విడిచాడు, బతిమిలాడాడు కదా. లేకపోతే దేవుడితో మానవుడు పోరాడగలరాడు అసలు? కాబట్టి ఆశీర్వాదాలు పొందగలిగాడు. వేదం నుంచి ఆశీర్వాదాలు పొందటానికి కారణము ఎబ్బేజు ప్రార్థనే. ఎబ్బేజు వేదనాపరుడు కదా. ఎబ్బేజు అంటేనే అది సంగతి. వేదనతో ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ఆశీర్వాదాల కోసం దేవుడు దయచేశాడు. కాబట్టి ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు వస్తవి. ఇంకొకటి, కృతజ్ఞత చెల్లించేవారు ఆశీర్వదించబడతారు. క్లుప్తంగా చెప్పేస్తున్నా, వివరం చదివించట్లేదు. ఏమ్మా నీకు తెలుసు కాబట్టి. కృతజ్ఞత చెల్లించేవారు, దావీదు కృతజ్ఞత చెల్లించేవాడుగా ఉన్నాడు. దేవుడు చేసిన మేలు మరవని వాడుగా ఉన్నాడు. తన ప్రాణంతో చెప్పుకునేవాడుగా ఉన్నాడు. దేవుణ్ణి ఎడుమార్లు స్తుతించేవాడుగా ఉన్నాడు. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. చేసిన ఉపకారాలకు నేనేం చేయాలన్నటువంటి మనసు కలిగి ఉన్నాడు. ఆశ్రయించబడ్డాడు.
అనే రాజ్యం స్థిరపరచబడింది. కృతజ్ఞత లేని సౌలు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. మరే నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, గాడిదలు ఎత్తుకున్నప్పుడు రా నిన్ను దేవుడు రాజుని చేస్తే నీకు లెక్కలేదురా నీకు అన్నాడు సమూయేలు సౌలు గారిని కదా. ఏం పనులు చేసిన పనులు అవివేక పనులు, నీ రాజ్యం నిలవదురా. కృతజ్ఞత లేని వారు ఆశీర్వాదాలు పొందలేరండి. ఆ సంగతి మీకు తెలుసు కదా. యేసు ప్రభువు వారు కూడా మాదిరి చూపించారు. ప్రతి విషయములో మాదిరి, ప్రార్థనా జీవితంలోనైనా సరే ఆయనే మాదిరి. కృతజ్ఞత చెల్లించేది కూడా పరలోక పద్ధతి. యేసు ప్రభువు వారు ప్రతిదాని విషయంలో కృతజ్ఞత చెల్లించారు. అక్కడ ఉన్నేమో 2 చేపలు 5 రొట్టెలు, ఉన్నేమో పురుషులే 5,000 మంది ఉన్నారు, ఆడవాళ్ళు ఇంకెక్కువ ఉన్నారు, పిల్లలు ఉన్నారు వాళ్ళ దగ్గర. అవి ఎట సరిపోతాయి ఏమాత్రము అని వాళ్ళే అనుకున్నారు. అయితే యేసు ప్రభువు వారు వాటిని తీసుకుని ఏం చేశాడో యోహాను గారు రాశారు 6వ అధ్యాయంలో 11వ వచనం. ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత చెల్లించారు యేసు ప్రభువు వారు. అంతే, విస్తారమైపోయినాయి, సమృద్ధి అయిపోయింది, కొత్త తీరబడింది, తిన్నంత తినగా ఇంకా మిగిలింది. కృతజ్ఞత చెల్లించేవారు ఎంత సమృద్ధి ఉండునుగాక, వారికి మిగులుదల ఉండునుగాక దేవుడు చేస్తాడు కదా. విషయం అది. కృతజ్ఞత వల్ల అద్భుతాలు జరుగుతాయి. అందుకనే స్తుతి అర్పణ కీర్తన రాసిన కీర్తనాకారుడు అంటాడు, మీకు తెలుసుగా స్తుతి అర్పణ ఎన్నో కీర్తన 100. నీ మోహం అంటారా? ఆయన ఏమంటాడంటే 4వ వచనం, అసలు వస్తవే అని గుమ్మలు అడుగు పెట్టేటప్పుడే కృతజ్ఞతతో రండి అన్నాడు. అక్కడ మనం నెలలో మొదటి రోజే, మొదటి పోస్ట్లోనే అడుగు పెడతంతోనే కృతజ్ఞతతో వస్తున్నాం. దేవుడు దీవించునుగా, ఆశీర్వదించునుగా. దేనికైనా దానికి అన్ని లింకులే ఉండేరా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం ఇంకా 5 నిమిషాలు ఎక్కువ అయింది. అసలు కనీసం ఎంతకైనా చెప్పగలిగాను, మరి ఇదిగా ఉంటుందేమో అని ముందుగా చెప్పాను. తర్వాత అర్పణ ఉంది. కాబట్టి దేవుడు ఈ మాటలు ఆశ్రయించి దీవించునుగాక. వచ్చిన వారిని, కూటమి ఏర్పాటు చేసుకున్న వారిని కూడా.